జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులు ఫైనాన్స్ సంస్థలపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కాగజ్ నగర్ పట్టణంలోని వడ్డీ వ్యాపారస్తులు, చిట్టి వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో 5 బృందాలు ఏకకాలంలో తనిఖీల్లో పాల్గొన్నాయి. పలువురు వడ్డీ వ్యాపారుల వద్ద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరుపుతున్నట్లు సమాచారం ఉందని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొమరంభీం జిల్లా అక్రమ వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కాగజ్ నగర్ పట్టణంలోని వడ్డీ వ్యాపారస్తులు, చిట్టి వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో 5 బృందాలు ఏకకాలంలో తనిఖీల్లో పాల్గొన్నాయి. పలువురు వడ్డీ వ్యాపారుల వద్ద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరుపుతున్నట్లు సమాచారం ఉందని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొమరంభీం జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ముఖ్యంగా వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను పీడిస్తున్న వ్యాపారులపై పోలీసులు దృష్టి సారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం నుంచి కూడా కాగజ్ నగర్ మున్సిపాలిటీలోని పలు వ్యాపారుల ఇళ్లతో పాటు వారి కార్యాలయాల సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా ఇల్లీగల్ చిట్టీలు నడుపుతూ పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తున్నట్టు కూడా పోలీసులకు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా 5 బృందాలు వేరు చోట్ల ఈ సోదాలు నిర్వహించాయి. పలు వ్యాపారుల ఇళ్ల నుంచి కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా 5 నుంచి 10% వడ్డీతో వ్యాపారం చేయడం, అదేవిధంగా ఇల్లీగల్ జీరో చిట్టీలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ఇదంతా కూడా కొన్ని కోట్లలో జరుగుతున్నట్టు కూడా పోలీసులకు నిర్ధారణ వచ్చారు. ఇప్పటికే పలువురు వ్యాపారులను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇల్లీగల్ చిట్టీలు దందా చేస్తూ ఒక్కసారిగా కూడా ప్రజలకు కుచ్చుటోపు పెట్టి మోసపోయిన ఘటనలు ఉన్నాయి. అదే సమయంలో పెద్ద మొత్తంలో వడ్డీలకు ఇస్తూ అనేక మంది ఈ వడ్డీ వ్యాపారుల బాధలు తాళలేక చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము వారిపై నిఘా పెట్టి ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు. మొత్తం మీద కూడా పోలీసుల చర్యతో వడ్డీ వ్యాపారులకు సంబంధించి ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆమె రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. ఫైనాన్స్ అంటే అన్రిజిస్టర్డ్, అన్లైసెన్స్ కలిగిన వడ్డీ వ్యాపారస్తులు ఏదైతుంటారో, వడ్డీ వ్యాపారస్తులు మనీ సర్క్యులేటింగ్ చేసే వ్యాపారం చేసే వాళ్ళు ఏదైతున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేసి ముమ్మడిగా ఈరోజు రేడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కంటిన్యూ అవుతుంది. సాయంకాలం వరకు ఎవరి దగ్గర ఏం దొరికిందని చెప్పేసి పూర్తి స్థాయిలో డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. ఇంకా నడుస్తుంది, ఎంతమంది ఫిక్స్ కాలేదు. కాగజ్ నగర్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, వాంకడ కావచ్చు, రెబ్బర్ కావచ్చు, ఇంకా కంటిన్యూ అవుతాను. ఫిర్యాదు మేరకు చేస్తున్నారా లేకపోతే? ఫిర్యాదు ఏం కాదు. జనరల్గా ఏంటంటే ఈ వడ్డీ వ్యాపారస్తులు సామాన్య ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ బాధ నుండి వాళ్ళు తప్పించడం కొరకు ఏదైనా వ్యాపారం చేసుకోవాల్సుకుంటే యాజ్ పర్ లీగల్గా పర్మిషన్ చేసుకుంటే బెటర్ అన్నట్టు ఉద్దేశం తప్ప ఎవరు ఫిర్యాదు